నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ నేను సోనియా. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మళ్లీ సరిహద్దుల రగడ మొదలైంది. పరిపాలనా సౌలభ్యం, శాస్త్రీయత పేరుతో ప్రస్తుతం 33 జిల్లాల సరిహద్దులను సవరించేందుకు, ముఖ్యంగా మెగా హైదరాబాద్ను 3 జిల్లాలుగా విభజించేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. దేశంలో జనాభా లెక్కలు జరుగుతుండటంతో వచ్చేడాది మార్చి వరకు మాత్రం జిల్లాల మార్పులు చేర్పులు ఉండవన్నది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల రద్దు, జిల్లాల సరిహద్దులను మార్చడం గురించి కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏర్పాటైన భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో ప్రస్తుతం జిల్లాల రద్దు, ఏర్పాటు, సరిహద్దుల మార్పుకు సంబంధించి ఎలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు రేవంత్. అదే సమయంలో జనగణన జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మార్పులు విధించవద్దని కేంద్రం సూచించిందని, అప్పటి వరకు ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. జిల్లాల విభజన కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని హామీ ఇచ్చారు. మార్చి 31 వరకు జిల్లా మండల రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక జిల్లాల సరిహద్దుల విషయం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? బోర్డర్స్ మార్చడం అంటే జిల్లాలను తగ్గిస్తారా? జ్యుడిషియల్ కమిషన్ ఎప్పుడు వేస్తారు? ఎన్ని రోజులకు కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది? 2027 మార్చి వరకు జిల్లాల సవరింపు ఉండదా? భూపాలపల్లిపై ఎందుకు క్లారిటీ ఇచ్చారు? తగ్గిస్తున్న లిస్టులో ఏ జిల్లా ఉండబోతుంది? రాష్ట్రంలో ఏ జిల్లాకు స్కెచ్ వేశారు? ఏ జిల్లాపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది? రెవెన్యూ మండలాల బోర్డర్స్ని మార్చుతారా? ప్రభుత్వ ఆలోచనలో ఏముంది? తెలంగాణలో అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మళ్లీ సరిహద్దుల రగడ మొదలైందని చెప్పాలి. ఇక పరిపాలనా సౌలభ్యం, శాస్త్రీయత పేరుతో ప్రస్తుతం 33 జిల్లాల సరిహద్దులను సవరించేందుకు, ముఖ్యంగా మెగా హైదరాబాద్ను 3 జిల్లాలుగా విభజించేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న టాక్ అయితే వినిపిస్తోంది. దేశంలో జనాభా లెక్కలు జరుగుతుండటంతో వచ్చేడాది మార్చి వరకు మాత్రం జిల్లాల మార్పులు చేర్పులు ఉండవన్నదైతే ఓపెన్ సీక్రెట్. ఇక ఎందుకంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల రద్దు, జిల్లాల సరిహద్దులను మార్చడం గురించి కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏర్పాటైన భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో ప్రస్తుతం జిల్లాల రద్దు, ఏర్పాటు, సరిహద్దుల మార్పుకు సంబంధించి ఎలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు రేవంత్. అదే సమయంలో జనగణన జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మార్పులు విధించవద్దని కేంద్రం సూచించిందని, అప్పటి వరకు ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. జిల్లాల విభజన కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని హామీ ఇచ్చారు. సరిహద్దుల విషయం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? బోర్డర్స్ మార్చడం అంటే జిల్లాలను తగ్గిస్తారా? జ్యుడిషియల్ కమిషన్ ఎప్పుడు వేస్తారు? ఎన్ని రోజులకు కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది? 2027 మార్చి వరకు జిల్లాల సవరింపు ఉంటుందా? భూపాలపల్లిపై ఎందుకు క్లారిటీ ఇచ్చారు? తగ్గిస్తున్న లిస్టులో ఏ జిల్లా ఉండబోతుంది? రాష్ట్రంలో ఏ జిల్లాకు స్కెచ్ వేశారు? ఏ జిల్లాపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది? రెవెన్యూ మండలాల బోర్డర్స్ని మార్చుతారా? ప్రభుత్వ ఆలోచనలో ఏముంది?
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ శివాని న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివాని, మొత్తానికి చూస్తున్నాం తెలంగాణలో అయితే మళ్ళీ బోర్డర్స్ రగడైతే నెలకొన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. నిజంగానే చెప్పాలంటే తెలంగాణలో మళ్ళీ సరిహద్దుల రగడ మొదలైనట్టుగా కనిపిస్తుంది. సో తెలంగాణలో ఉన్న బార్డర్స్ విషయంలో ఫ్యూచర్లో అంటే నియర్ బై ఫ్యూచర్లో మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు అందరికీ రేస్ అవుతున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతిపాదన ఎందుకు తెర మీదకి వచ్చిందనేది అందరికి ఉన్న డౌట్. అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన 33 జిల్లాల్లో ఆల్రెడీ గత ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అండ్ దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న 33 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేస్తారన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ప్రభుత్వం కూడా క్లియర్ గా చెప్పేసింది. ఇప్పుడైతే జనగణన తర్వాతనే ఇలాంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ కి సంబంధించి మేము మాట్లాడతాము. అండ్ ఇందులో ఈ సిచ్యువేషన్ కి సంబంధించి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన 33 జిల్లాల్లో అంటే ఏదైతే విభజించారో ఆ 33 జిల్లాలకు సంబంధించి బార్డర్స్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూకి సంబంధించి కూడా మేము అడ్రస్ చేస్తామనేసి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే 33 జిల్లాల్లో ఎలాంటి మార్పులు తెస్తారు అండ్ ఇప్పుడున్న అట్ ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్ తీసుకొస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరూ వేచి చూస్తున్న అంశంగా చెప్పొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ లీడర్ రాజేంద్ర గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర గారు. మనం ఇప్పుడు చూస్తున్నాము ఒక ఫ్యూ డేస్ నుంచి ఈ ప్రతిపాదన అయితే మనకు వినిపిస్తుంది దట్ బార్డర్స్ లో కొన్ని మార్పు చేర్పులు వచ్చే అవకాశాలు ఉంది నియర్ బై ఫ్యూచర్ లో. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఓకే, అయితే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల రద్దు, జిల్లాల సరిహద్దులను మార్చడం గురించి డిస్కస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. కొంతకాలంగా తీవ్ర చర్చ కూడా జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి. సో కొన్ని జిల్లాలకు సంబంధించి కీ డిస్ట్రిక్ట్ కి సంబంధించి కూడా ప్రతిపాదన తెచ్చే అవకాశాలు ఉంది. ఫర్ సపోజ్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏర్పాటైన భూపాల్పల్లి జిల్లాను రద్దు చేస్తారన్న ప్రచారం కూడా గట్టిగా నడుస్తుంది. సో అక్కడున్న జనాలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. అండ్ అలాగే దీంతో ప్రస్తుతం జిల్లాల రద్దు, ఏర్పాటు, సరిహద్దుల మార్పుకు సంబంధించి ఎలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేసింది రేవంత్ ప్రభుత్వం. ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్ మేము తీసుకోము, ఎందుకంటే ఆల్రెడీ జనగణన జరిగే ఛాన్స్ ఉంది. సో ఆ రెండు క్లాష్ అవ్వకుండా ఉండేందుకైతే ఇప్పుడు ఈ జిల్లాల సవరణకు సంబంధించి ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోమని క్లియర్ గా చెప్పేసింది రేవంత్ ప్రభుత్వం. అదే సమయంలో చాలానే క్వశ్చన్స్ రేజ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ మళ్ళీ తెర మీదకి వచ్చిందన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అండ్ అలాగే ఏ జిల్లాకు సంబంధించి ఏ స్టెప్ తీసుకుంటారు, ఎలాంటి మార్పులు తీసుకొస్తారన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో రాజేంద్ర గారు చెప్పండి. సో మనం చూస్తున్నాము ఫ్యూ డేస్ నుంచి ఇలాంటి ఒక ఇష్యూ మనం చూస్తున్నాము. ఇష్యూకి సంబంధించి బార్డర్ లో చేంజెస్ అంట అండ్ అలాగే 33 జిల్లాల్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ ప్రతిపాదనని మనం ఎలా చూడొచ్చు అంటారు? చూస్తుంది ఏంటంటే వీళ్ళు ఈ నిర్ణయాలు ఏ దాని కొరకు అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు మేడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొదటి నుంచి కూడా. ఇలా అనేకమైన అంశాలు, ప్రజా అంశాల పైన ఉద్యమాలు ఈ తెలంగాణ సమాజం లోపల లేస్తున్నప్పుడు వీళ్ళు ఏదన్నా ఒక కొత్త అంశం అంటే ఆ ఒక సమస్య నుంచి డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు ఏదన్నా కొన్ని అంశాలను చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇంకొకటి కూడా చూస్తే ఏంటంటే గతం లోపల తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఆ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ లో కావచ్చు, లేకపోతే మన యొక్క తెలంగాణ జాతి యొక్క సింబల్ కావచ్చు, లేకపోతే ఈ జిల్లాల డిమాండ్లను బట్టి జిల్లాలను ఏర్పాటు చేయడం లోపల కేసీఆర్ గారు ఒక మార్పు వేశారు. అయితే దానికి వ్యతిరేకంగా ఎక్కడ కేసీఆర్ గారి పేరు ఇప్పుడు తెలంగాణ వచ్చింది మేడం. తెలంగాణ వచ్చింది శాశ్వతంగా ఈ తెలంగాణ సమాజం బతుకున్నంత కాలం కూడా తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే కేసీఆర్ పేరు చెప్తారు. అదే విధంగా ఈ 33 జిల్లాల ఏర్పాటు కూడా ఎట్లాంటిదంటే గతం లోపల తెలంగాణ ఉద్యమం కొరకు కొట్లాడుతున్న సమయం లోపల అక్కడ ఇక్కడ
మాకు ప్రత్యేకమైన జిల్లా కావాలని చెప్పి కూడా మా వికారాబాద్ కావచ్చు ఇట్లా మీరు లెక్క పెడతా ఉంటుంటే ఇట్లా ప్రత్యేకమైన డిమాండ్ ఉండే కొత్త జిల్లాల పట్ల. అయితే అటువంటి సమయం లోపల అటువంటి డిమాండ్లన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో వీరు గ్రహించి తెలంగాణ రాగానే 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు వికారాబాద్ జిల్లా ఉన్నది. వికారాబాద్ జిల్లా అనేది మాకు గతం లోపల నాగేందర్ గౌడ్ అని చెప్పి మా తండ్రి గారు కూడా వికారాబాద్ జిల్లా సాధన సమితి పేరు మీద అనేకమైన ఉద్యమాలు చేశారు. ఆ రోజు వారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే వికారాబాద్ జిల్లాను నేను ఏర్పాటు చేపిస్తా అని చెప్పి వారు ఆ రోజు ఎన్నికల్లో పోయినప్పుడు గవర్నమెంట్ ఏర్పడ్డాకనే వికారాబాద్ జిల్లా అనేది ఏర్పడ్డ తర్వాత ఈ వికారాబాద్ జిల్లా లోపల శాశ్వతంగా కూడా ఈ జిల్లా ఎవరు ఇచ్చారంటే కేసీఆర్ గారు ఇచ్చారు అనేది ప్రజలలో ఉన్నది. కాబట్టి అటువంటి మార్కును పొడగొట్టాలి. అంటే నేను ఒక వికారాబాదే చెప్తలేను, ఇప్పుడు మీరు అన్నట్లు భూపాలపల్లి ఉండొచ్చు, జోగులాంబ ఉండొచ్చు, ఇట్లా అంటే కేసీఆర్ గారి పేరు అనేది ఎక్కడ కూడా లేకుండా చేయాలన్న ఒక కంకణం పట్టుకొని ఒక బదిలీ తీసే రాజకీయాల వ్యవస్థ లోపల బదిలీ తీయడానికనే తాను గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్న విధంగా అంటే గత ప్రభుత్వం చేసిన మార్పులు చేర్పులు అవి సరిగ్గా లేవన్న ఉద్దేశంతోనే ఇప్పుడు కొత్త మార్పులు తీసుకొచ్చే యోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్లుగా చూడొచ్చంటారా? మేడం ఇప్పుడు 2016-17 సంవత్సరం లోపల ఈ జిల్లాల మార్పు అనేది ఏర్పడ్డది మేడం. కొత్త జిల్లాలో ఏర్పడ్డాయి. మళ్ళా ఇప్పుడు 2017 అంటే దాదాపుగా ఎలా 9-10 సంవత్సరాలు అయితే ఉన్నది. మరి గతంలో అపోజిషన్ ఉండే వారు మల్కాజ్గిరి ఎంపీగా కూడా ఉండే. మరి ఆ రోజు ఏ ప్రస్తావన కూడా మరి ఈ జిల్లాల యొక్క ప్రస్తావన ఎందుకు తీయలేదు? మరి అసెంబ్లీ లోపల కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు, లేకపోతే అనేకమైన కాంగ్రెస్ పార్టీ పెట్టిన వేదికలలో కూడా ఎక్కడ కూడా జిల్లాల ప్రస్తావన తీయలేడు. మరి ఈ రోజే ఎందుకు తీస్తా ఉన్నారు మేడం? ఈ రోజు కూడా మేడం మీకు ఒక విషయం తెలవాలి ఏంటంటే ఇవాళ వికారాబాద్ జిల్లా బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా యొక్క అస్తిత్వం పోయే విధంగా ఈ జిల్లాకే ఒక హలో చెప్పండి మేడం వినవద్దు. అయితే ఈ యొక్క అస్తిత్వం పోయే విధంగా ఈ జిల్లా యొక్క పరువు తీసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ సర్కార్ మేడం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఏర్పడ్డారో ఇక్కడ ప్రాంతం వ్యక్తులు అందరూ కూడా ఏమనుకున్నారంటే మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ఖచ్చితంగా ఈ జిల్లాలు అనేది బాగుపడతాయని చాలా ఆశలు పెట్టుకున్న ప్రజలు కూడా ఇలా ఆశ్చర్యపోతా ఉన్న సందర్భం మేడం. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు మొన్న చూసినట్లయితే లగచెర్ల ఇష్యూ, మళ్ళా ఈ రోజు పొద్దున మీరు చూస్తే పరిగి లోపల ఇండస్ట్రియల్ పార్క్ పేరిట మొత్తం బడుగు బలహీన వర్గాల ప్రజల భూములు గుంజుకుంటా ఉంటుంటే అపోజిషన్ పార్టీ నాయకులు దాన్ని విజిట్ చేస్తామంటే కూడా ముందస్తు చేసి రాజేంద్ర గారు ఓకే ఇలా ఒకవేళ జస్ట్ ఇమాజిన్ చేసుకుందాం తెలంగాణని బార్డర్స్ ని మండలాల్ని మళ్ళీ ఒకసారి మార్పు చేర్పులు చేస్తే మీరు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా మేము దీన్ని అంటే ఎక్కడన్నా నిజంగా కూడా ఎక్కడన్నా ప్రభుత్వం లోపల గతం లోపల పునర్విచ్చినప్పుడు ఏదన్నా కొన్ని పొరపాట్లు ఉంటే వాటిని సరిచేయండి. కానీ మొత్తం 33 జిల్లాలను రద్దు చేస్తామంటే టిఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి ఈ ప్రజలు కూడా ఎవరు కూడా ఊకోరు మేడం. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. కానీ ఎక్కడన్నా టెక్నికల్ ఇష్యూస్ తోని కొన్ని మండలాలను కొత్త మండలాలు ఏర్పాటు చేసేది ఉన్నా, లేకపోతే కొన్ని మండలాలను ఈ జిల్లా లోపల కలపడానికి అట్లాంటి ఏదన్నా సందర్భం ఏదన్నా డిమాండ్ బట్టి పబ్లిక్ డిమాండ్ బట్టి ఉంటే అది చేసుకోండి, ఖచ్చితంగా సహకరిస్తాం. కానీ మొత్తం జిల్లాలను రద్దు చేస్తామంటే ఓకే. సో మరి ముఖ్యంగా మెగా హైదరాబాద్ ను మాట్లాడదాం రాజేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు డిస్కషన్ లో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో మరీ ముఖ్యంగా హైదరాబాద్ 3 జిల్లాలుగా విభజించే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని గురించి మాట్లాడదాం బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. ఫ్యాన్ పార్టీలో హద్దులు దాటుతున్న మాటలు, ఫ్యాక్షన్ సీమలో పట్టు తప్పుతున్న నేతల భాష, ఆ 3 మున్సిపాలిటీలలో ఎదురు దెబ్బ ఎందుకు? కాంగ్రెస్ లో మొదలైన అంతర్మథనం కారణం ఎవరు చెబుతారు? చిత్తూరు రైతుకు చేదుగా మారిన మామిడి, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు సైలెంట్, పట్టించుకునేదెవరు? ఎమ్మెల్యే గుస్సా, 2 ఏళ్లైనా ఇంకా లేట్ చేస్తే ఎలా? రాజీనామా బెదిరింపుతోనైనా సీఎం దిగి వస్తారా? లోగుట్టు ఈ రోజు సాయంత్రం 6:30 మీ ఐ న్యూస్ లో.
రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతున్నాయా? ఎవరి గెలుపు వెనుక ఎవరి వ్యూహం ఉంది? పొత్తుల పంచాయతీల్లో ఎవరి పంతం నెగ్గుతుంది? ఐ ఫోకస్ ప్రతిరోజు రాత్రి 9:30 ఈ ఐ న్యూస్ లో. అంతర్జాతీయ రాజకీయాలు, నాయకులు వేసే ఎత్తుగడలు, ప్రపంచంలో జరిగే యుద్ధాలు, వ్యూహాలు, ఒప్పందాలు, ప్రకృతి ప్రకోపం, అది సృష్టించే విలయాలు. ఓ మై గాడ్! అంతర్జాతీయ వార్తల సమగ్ర సమాహారం ఒకే చోట, ఒకే బులెటిన్ లో. నిజాన్ని మాత్రమే చెప్పే ఇది నిజం. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8:30 మీ ఐ న్యూస్ లో. రైట్, వెల్కమ్ బ్యాక్. సో తెలంగాణలో ఉన్న సరిహద్దులకి సంబంధించి కొన్ని మార్పు చేర్పులు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ యాజ్ ఆఫ్ నో అయితే ఇలాంటి ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోము, జనగణన అయిన తర్వాతనే స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు రామూర్తి గారు అండ్ అలాగే సిపిఐఎంఎల్ నాయకులు గౌని ఐలయ్య గారు. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. రామూర్తి గారు చెప్పండి, ఇప్పుడు సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. సో కొన్ని బార్డర్స్ లో, కొన్ని మండలాల్లో మార్పు చేర్పులు తీసుకొస్తామని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మార్పు అంటే గదే మార్పు అండి. వాస్తవంగా చెప్పాలంటే ప్రజల జీవితాల్లో ఏ మార్పు జరగదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళతో వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణకు కానీ దేశానికి ఏ లాభం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ కూడా 3 రాష్ట్రాలు ఉన్నది కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో మళ్ళీ ఎలక్షన్స్ అయితే కొట్టుకపోయే ప్రమాదం ఉన్నది. అదే విధంగా ఏదైతే గౌరవ కేసీఆర్ గారు పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలను చేసి అద్భుతంగా ఒక పిక్చర్ క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ జనాలు కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు మైండ్ సెట్ అయిపోయింది. ఆ మైండ్ సెట్ ను మొత్తం అంతా కన్ఫ్యూజ్ చేసి, ఎందుకంటే ఇప్పుడు మంచి ప్రవర్తనతోని మంచి ఆలోచనతో వచ్చిన ముఖ్యమంత్రి అయితే మంచి పాలన చేస్తాడు. ఈయన ఆలోచనే నేరపూరితమైంది కదా. ఈయన దాదాపు 43 రోజులు 46 రోజులు జైల్లో ఉన్నాడు. ఈ విధంగా అందరూ డిస్టర్బ్ చేసుకుంటా ఆ మార్పని, ఆ 1000 కోట్లు, ఈ మార్పని 800 కోట్లు, అదని ఇదని మొత్తం కంప్లీట్ గా ప్రజాధనాన్ని దుర్యోగం. ఇప్పుడు అంతే ఎందుకండి, ఇప్పుడు జిల్లాల సరిహద్దులు మారాలంటే అంత చిన్నగా అనుకుంటున్నారా? మళ్ళీ ఒక 1000 కోట్లు కావాలి. ఎందుకంటే ఆ 1000 కోట్లు ఏదో ఏదైతే వీళ్ళన్న 6 గంటల మీద పెట్టరాదండి. ఆ ముచ్చట ఉండదు. ఏంటంటే ఓన్లీ సెంటిమెంట్లు, ఆయింటిమెంట్లు పూసుకుంటా. వాస్తవంగా చెప్పాలంటే నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఇప్పుడు తెలంగాణ కంటే పెద్ద సెంటిమెంట్ ఏం లేదని ఆ సెంటిమెంటే లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విగ్రహం విషయంలో కానీ, అదే విధంగా టీఎస్ ను టీజీ చేసిన విషయంలో కానీ, ఎందుకంటే రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏది ఉన్నా ఏం కాదండి. కానీ ఇంకోటి ఏంటంటే గత పాలకులు పెట్టింది మేము చేసేస్తామంటే మరి మేము కూడా అప్పుడు మేము అట్లే ప్రవర్తిస్తే అసలు వాస్తవంగా నక్లెస్ రోడ్ ఇప్పుడు ఇలాంటి ఒక పాయింట్ తో వాళ్ళు ముందుకు వస్తున్నారు అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గత ప్రభుత్వం చేసిన మార్పులు సరిగ్గా లేవని ఉద్దేశంతో ఇప్పుడు ఈ మార్పు చేర్పులు చేస్తున్నారా అని అలా చూడొచ్చు అంటారా? ఒకటే అడుగుతున్నా అండి. 33 జిల్లాలో మా జిల్లా వద్దని ఈ 10 ఏళ్లలో, అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది కదా, 12 సంవత్సరాలు ఒక్క ఉద్యమం వచ్చిందా? వీళ్ళకి ఎందుకండి? ఇప్పుడు ప్రజల నుంచి ఉద్యమాలు వస్తే ప్రజలు ముందుకు వచ్చి మాకు ఈ మండలంలో కావాలి లేకపోతే ఈ జిల్లాలో కావాలి, ఒక్కటన్నా ఉద్యమం వచ్చిందా? ఏ జిల్లాకి ఆల్రెడీ సెట్ అయిపోయిందండి. ఇంకోటి ఏంటంటే మనుషులు ఏది పుట్టినా రాత్రి పండుకున్నప్పుడు ఏది కళ్ళు వచ్చినా కూడా పొద్దుగాలు లేచి చేస్తా అంటే కాదండి. ముఖ్యమంత్రి అంటే అట్లా ఉండదు. ప్రజలు కోరుకుంటే ఆ పనులు ముందుకు చేయాలి అంతే తప్ప కానీ నా స్వలాభం కోసం, నా భూముల కోసం, నా జాగాల కోసం, అదే విధంగా జిల్లాల మార్పు బౌండరీ మార్చినప్పుడు మళ్ళీ అక్కడ ఎన్ని భూములు ఉంటాయి, ఆ భూములు ఉంటాయి, ఈ భూములు ఉంటాయి, ఆయన సౌలభ్యం కోసం. ఇంకోటి ఏంటంటే ఆ సరౌండింగ్ ఏదైనా భూములు ఉంటే ఆ భూములు ఇలా నెట్టుకుంటాడు, ఈ భూములు అలాగే ఎత్తుకుంటాడు. అలాంటి పరిస్థితి దొంగ అని నేను మరీ చెప్తున్నా. భూ బక్కాసురుడు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రానికి పట్ట రేవంతాసురుడు. ఓకే, మాట్లాడదాం. సో గౌని ఆలయ్య గారు, మీరు చెప్పండి. ఆల్రెడీ జిల్లాల విభజన కారణంగా తలెత్తిన సమస్యలను కూడా పరిష్కరించేందుకు జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ పాయింట్ ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే జనాలు, సరిహద్దులో ఉన్న జనాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? గతంలోనే జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని పాటించలేదనేటటువంటి చర్చ ఉంది.
ఎందుకంటే ఫస్ట్ కొన్ని జిల్లాలు ప్రకటించడం, మళ్ళీ ఎవరో ఆందోళన చేసి ఆ జిల్లా వచ్చింది మాది రావాలని చెప్పి అది 33 జిల్లాల దాకా కొనసాగుతూ వచ్చినటువంటిది జిల్లాల ఏర్పాటు జరిగింది. సరే వచ్చినా ఓ 10 ఏళ్ళు అయింది, జిల్లాలన్నీ కూడా వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేయబడి నడుస్తున్నటువంటి ఈ టైంలో ఎక్కడి నుంచైనా ప్రత్యేక డిమాండ్ వచ్చి మా జిల్లాకు జిల్లా కేంద్రం దూరంగా ఉండి మేము పక్క జిల్లాలో కలుస్తాము అంటే ఆ రిప్రజెంటేషన్ మీద ఆధారపడి పరిశీలన చేస్తే వేరు గాని మొత్తం గంపగుత్తాగా ఒక కమిషన్ వేస్తాం, జిల్లాల ఏర్పాటుని సమీక్షిస్తామంటే ఇది మొత్తం రాష్ట్రాన్ని ఒక గందరగోళంలో పడేసేటటువంటి వైపుగా ఉన్నది. అసలు ఏ జిల్లా పోతుంది, మా జిల్లా ఉంటదా? ఇప్పటికే భూపాలపల్లి జిల్లా మీద పెద్ద చర్చ జరిగింది. లాస్ట్ గా దాటికి తట్టుకోలేక గవర్నమెంట్ కూడా వివరణ ఇచ్చింది ఆ జిల్లాను రద్దు చేయము. మరి ఇంకే జిల్లాను రద్దు చేస్తారు మీరు? హైదరాబాద్ ని 3 జిల్లాలుగా చేస్తామని మెగా హైదరాబాద్ ను 3 జిల్లాలుగా విభజించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారంట. అవునండి, అవును. దానికి సంబంధించి అట్లాంటిది ఏదైనా పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్నామంటే అది అక్కడ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రాష్ట్రం అంతా మొత్తం కమిషన్ వేసి మొత్తం 33 జిల్లాలని కూడా సమీక్ష చేయాల్సినంత అవసరం లేదు. ఇప్పటికే జిల్లాలు ఏర్పడ్డాయి, దాని చుట్టూ భూములు గాని రియల్ ఎస్టేట్ గాని పోయినసారి కూడా వచ్చింది. మాట్లాడదాం. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి జాయిన్ అయ్యారు టీపీసీసీ సెక్రటరీ కార్తిక్ గారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్తిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు సిచ్యువేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. తెలంగాణలో బార్డర్స్ సంబంధించి మార్పు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు, ఏ పాయింట్స్ ని కన్సిడర్ చేసి ఇలాంటి ఒక స్టెప్ తీసుకుంటున్నారు అని అడిగితే ఏం చెప్తారండి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అయితే ఈ రోజు జిల్లాల పునర్విభజన అనగానే ఈ రోజు ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ లేదంటే ప్రజలు కానీ ఒక అపోహలు వెళ్తున్నారు. ఏంటి అంటే పూర్తిగా జిల్లాలను క్యాన్సిల్ చేసేస్తారు అని ఒక అపోహల్లో మాట్లాడుతున్నారు. జిల్లాలను క్యాన్సిల్ చేస్తామని ఎక్కడ కూడా ప్రభుత్వము ఒక కాగితం ముక్క కానీ లేకపోతే అధికారికంగా ప్రకటన కానీ ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. అయితే ఈ జిల్లాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఈరోజు ఎందుకుంది అంటే, ఉదాహరణకు ఒక విషయం చెప్తా. మా పాలమూరు జిల్లాల ఉమ్మడి పాలమూరు జిల్లాని మొత్తానికి 3 నుంచి 4 జిల్లాలు ఎక్కడ మళ్ళీ అక్కడ చేసారు. అయితే మనం ఒకసారి వనపర్తి జిల్లాను చూసుకుంటే ఒకటే అసెంబ్లీ ఉంటుంది. వనపర్తి జిల్లా, వనపర్తి అసెంబ్లీ, వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటాడు, ఒక జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఉంటాడు, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ ఒకరు ఉంటారు. మొత్తం 5 మంది 6 మంది కౌన్సిల్ అంతే. ఇంకా ఎక్స్ ఆఫీషియల్ వస్తే ఆడొక 4 కనిపిస్తారు. లేకపోతే అది సమావేశంగా ఏ జిల్లాని కూడా రద్దు చేయము అని మీరు భరోసా ఇస్తున్నారు. కానీ భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి ఒక న్యూస్ అయితే మనం వింటున్నాము. భూపాల్పల్లి జిల్లాని రద్దు చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా వినిపిస్తుంది. నేను ఏమంటున్నా, అందుకే నేను చర్చ మొదట్లో చెప్పిన ఏమని, అంత ఊహాగానాలే ప్రతిపక్షాలుగా చేస్తున్నటువంటి ఊహాగానాలకి ప్రజల్ని ఏంది అంటే ఆ యొక్క అయోమయ స్థితిలోకి నడిపించాలి. ఏంటి, ఇగో మీ మీద పెద్ద గొప్పగా చేసేసినాము, కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇగో మీ అస్తిత్వాన్ని తీసేస్తుంది అని అక్కడ ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ రెచ్చగొట్టి అక్కడ వచ్చే చలిమంట ద్వారా వీళ్ళు రాజకీయపు చలిమంటలు కాల్చుకోవాలి. అంతేగాని ఎక్కడ కూడా ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏంటి, ఒక జిల్లాని రద్దు చేస్తామని కానీ లేకపోతే ఇంకో జిల్లాని పూర్తిగా దాన్ని మార్చేస్తామని కానీ అట్లా ఏం చెప్పలేదు. అయితే జిల్లా హెడ్ క్వార్టర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల అవసరాల మేరకు షార్ట్ లో చెప్పండి, 2 రీజన్స్, గట్టిగా 2 రీజన్స్ చెప్పండి. ఎందుకు ఇప్పుడు ఈ విభజన అంటే జిల్లాల విభజన మళ్ళీ ఎందుకు మార్పు చేర్పులు చేస్తున్నారని అడిగితే షార్ట్ గా 2 రీజన్స్ చెప్పండి. ఎందుకు అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క పాలన పరంగా వారికి ఉన్నటువంటి సౌలభ్యం. ఇప్పుడు చూడండి, ఎక్కడో ఉన్నటువంటి మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి. సెకండ్ పాయింట్ అదే అంటున్నా. రెండోది ఏంటి అంటే, మనకు పాలనా పరంగా చాలా సౌలభ్యం ఉండాలి. ప్రజలతోని జిల్లా కలెక్టర్ కి కానీ లేకపోతే అధికార యంత్రాంగానికి కానీ ప్రజలతోని ఒక కనెక్టివిటీని పెరగాలి. మనం ఎక్కడో జిల్లా ఒకే పాయింట్ ని 2 టైమ్స్ చెప్పారు. ఓకే, మాట్లాడదాం. సో ఇప్పుడు రామూర్తి గారు మీరు చెప్పండి, విన్నారు కదా ఏంటంటే, సో భూపాల్పల్లి జిల్లాని మేము రద్దు చేయట్లేదు, అది రూమర్ ఒకటి. అండ్ రెండోది పాలన పరంగా కొన్ని మార్పులు వస్తుందన్న ఆశతోని ఇలాంటివి చేస్తున్నామని చెప్తున్నారు కార్తిక్ గారు. సో మీరేం చెప్తారు? రాజకీయ అవసరాల కోసం ఏ జిల్లాను కూడా వేరు చేయాలండి. ప్రజల కోసం ఏదన్నా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే ప్రజలు కోరుకుంటే ఒక జిల్లా ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా అందరూ కూడా 33 జిల్లాలు మంచి ప్రశాంతంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రతి జిల్లాకు సమీకృత కలెక్టరేట్ కూడా కట్టడం జరిగింది 40 నుంచి 50 కోట్ల మధ్యలో.
అదే విధంగా కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా కూడా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కూడా ఓకే, కట్టడం ఒక్క జరిగింది. నిమిషం. ఆ విధంగా రామూర్తి గారు మీరు ప్రజలకు ఏమన్నారు? ఇబ్బంది కలగకుండా ప్రజలు మేము చేశాము. కోరుకుంటేనే ఇలాంటి ఒక స్టెప్ తీసుకొచ్చని మీరు అంటున్నారు. ఓకే, యా, కార్తీక్ గారు యా, దీనికి ఏం చెప్పండి. చెప్పాలనుకుంటున్నారు? మీరు ప్రజల నుంచి వచ్చే ప్రతిపాదనని మీరు స్వీకరించాలి, దానికి సంబంధించి మీరు యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు రామూర్తి గారు. మేడం, ప్రజల నుంచి వచ్చినటువంటి కోరికల మేరకే తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగింది. అయితే ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో అట్లా కాకుండా ఎక్కడ మళ్ళీ అక్కడ ఎక్కడ ఎవరు ఇట్లా కావాలంటే అట్లా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం జిల్లాల పునర్విభజన జరిగింది. జిల్లాకు ఒక సమీకృత కార్యాలయం కట్టినారని ఇంతకు ముందు అంటున్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అంటున్నారు. రండి అలంపూర్కి పోదాం. కాదండి, ఇప్పుడు కార్తిక్ గారు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంటుంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇలాంటి థాట్స్ తీసుకురాలేదని శివాని గారు ఒకటి జిల్లాలు మార్చమని కార్తిక చెప్తున్నాడు. మళ్ళీ మెడికల్ పెడుతున్నాడు. జిల్లాలు అసలు 33 జిల్లాలు ముట్టుకోమని ఈయన చెప్తున్నాడు. మళ్ళీ ముట్టుకుంటారు ఈయన చెప్తున్నాడు. క్లారిటీ లేకపోతే ఎట్లా? కార్తిక్ గారు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి ఒక ప్రాబ్లం ఉండుంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ పాయింట్స్ తీసుకురాలేదు? కార్తిక్ గారు చెప్పండి. అదే చెప్తున్నాము. గతంలో ఇదే ప్రశ్న అడిగితే సాక్షాత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి శాసనసభ్యులను గెట్ అవుట్ ఆఫ్ మై ఐసైట్ అన్నాడు. మేడం, ఆ రోజు మాట్లాడింది కూడా ఈ సబ్జెక్ట్ గురించి. కావాలంటే మీరు గతంలో ఉన్నటువంటి శాసనసభ సో ఫైనల్ గా అలయ్య గారు మీరు చెప్పండి. ఇక్కడ కాంగ్రెస్ వర్షన్ వింటున్నాము అండ్ అక్కడ బీఆర్ఎస్ వర్షన్ వింటున్నాము. సో ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వము ప్రజలని గందరగోళంలోకి నెట్టకూడదండి. ప్రజలని ఒక అభద్రతా భావం మా జిల్లా ఉంటుందో పోతుందో లేదు, ఈ జిల్లాలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు కానీ జిల్లా చుట్టూ కొంత అల్లుకుని ఉన్నటువంటి అనేక యాక్టివిటీస్ ఉంటాయి. అందరినీ అట్లాంటి ఒక భయాందోళనకు ఒక సందిగ్ధావస్థకు నెట్టాల్సినటువంటిది ప్రభుత్వం చేయకూడదు. ఇప్పుడు నిర్దిష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చెప్పినట్టు ఫలానా జిల్లా వాళ్ళ వనపర్తిలో సమస్య ఉంది, వనపర్తి గురించి ఆలోచించండి. లేదు భూపాలపల్లి, స్టేట్ అంతా గందరగోళంలో నెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. అట్లాంటి ఒక ప్రభుత్వమే ఆ రకమైనటువంటి సందిగ్ధావస్థలోకి నెట్టాల్సినటువంటి అవసరం లేదు. నిర్దిష్టమైనది ఏదన్నా ఉంటే దాని సాధ్యాసాధ్యాలు మాట్లాడటానికి కమిటీలు వేసుకోవచ్చు, పరిశీలన చేయొచ్చు, దానికి తగిన నిర్ణయం తీసుకోవచ్చు. కానీ దానికి మొత్తం వ్యవస్థనే గందరగోళపరిచేటటువంటి వైపుగా చేయకూడదండి. అది సో థ్యాంక్ యూ సో మచ్ అలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు డిస్కషన్ లో పాల్గొనినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో ఇదే వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.